హే గాయ్స్, దిస్ ఈస్ నేహా ఫ్రమ్ చెన్నై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉందండి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు? నచ్చిందా? నాకు కూడా నచ్చింది. కానీ ఈరోజు నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదండి. రేపటితో కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎప్పటిది అంటే నైట్, ఎస్టర్డే నైట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, దానికి రివ్యూ ఇస్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి మీకు, అంటే ఇంటిమేట్ అనొచ్చు. ఎందుకంటే ఈ రివ్యూస్ అనేవి నేను ఎవ్వరికీ బయాస్డ్గా చెప్పట్లేదండి. ఏ ఎపిసోడ్ రోజు నాకు ఏమనిపిస్తుందో ఈ ఎపిసోడ్ మీద నేను రివ్యూ ఇస్తున్నాను. కానీ పర్టికులర్గా ఈ పర్సన్కి సపోర్ట్ చేస్తూ, పర్టికులర్గా ఆ పర్సన్కి సపోర్ట్ చేస్తూ నేను అలా రివ్యూ చెప్పట్లేదు. ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. ఇంకొచ్చేసి స్టార్టింగ్ వెళ్ళిపోదాం ఇంక ఎపిసోడ్లోకి. సోనియా గారు చాలా ఇరిటేటింగ్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారండి. నాకు ఎందుకో నచ్చలేదు. ప్రతి ఆర్గ్యుమెంట్ ఆమెది ఇరిటేటింగ్గానే అనిపిస్తుంది. అది ఎందుకో నచ్చలేదు నాకు. తర్వాత బేబక్క గారు పప్పు పెట్టారండి. ఆ విషయానికి ఇక సోనియా గారు బేబక్కని నామినేట్ చేశారు. తర్వాత కర్రీ గురించి బేబక్క కర్రీ చేశారండి. ఆ కర్రీ కారం ఉంది. ఆ కారం ఎందువల్ల ఉంది అంటే నిఖిల్ గారు వచ్చి కొంచెం కారం తక్కువైంది, కొంచెం యాడ్ చేయమని చెప్పారు. అలా యాడ్ చేయడం వల్ల కారం ఎక్కువైపోయింది. ఆ రకంగా అది ఒక మైనస్ అయిపోయింది ఆవిడకి, బేబక్క గారికి. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది అండి. ఎలా అంటే 3 చీఫ్స్ ఉన్నారు కదా, ఈ చీఫ్స్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ 2 మెంబర్స్ని నామినేట్ చేస్తారు కదా, ఆ 2 మెంబర్స్ని నామినేట్ చేసిన తర్వాత ఈ 3 షిఫ్ట్స్లో ఎవరో ఒకరు వెళ్ళేసి వాళ్ళిద్దరిలో ఎవరినైతే నామినేట్ చేస్తున్నామో అని వాటికి కత్తితో గుచ్చాలన్నమాట. అది వీళ్ళ ప్రాసెస్. అయితే ప్రేరణ గారి పేషెన్స్ లెవెల్ మాత్రం చాలా హైలో ఉన్నాయండి. సోనియా గారు ప్రేరణ గారిని నామినేట్ చేశారు. ఆ ప్రాసెస్లో సోనియా గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేరణ గారు ఏం చెప్పలేదు, ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పాలి అని. కానీ ప్రేరణ గారు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నప్పుడు మాత్రం సోనియా గారు వినలేదు. ఎందుకంటే ఇక ఓవర్ అయిపోయింది, ఇంకా అయిపోయింది నామినేషన్ అని చెప్పేశారు. కానీ తను వినాలి కదా. అస్సలు ఎవరిని మాట్లాడనీయట్లేదండి. అసలు సోనియా గారు బేబక్క గారిని కూడా నామినేట్ చేశారు, ఆవిడని సరిగ్గా మాట్లాడనివ్వలేదు. ఇక వచ్చేసి సీత గారికి అఖిల్ గారికి అస్సలు పడ్డం లేదండి. అంటే ర్యాపో సరిగ్గా కుదరట్లేదనమాట. నాగమణికంఠ గారి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, కానీ అది నెగిటివ్గా పోట్రే అవుతుందండి. అది రానది ఇంకా మంచిగా అవుతుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం నెగిటివ్గా పోట్రే అవుతుంది. నామినేషన్స్కి 2 days తీసుకోవడం అనేది ఎందుకో వింతగా అనిపిస్తుందండి. అంటే లాస్ట్ ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్ 7 వాళ్ళకు నామినేషన్ 2 days తీసుకున్నారు, కానీ ఇంత డే 1 నుంచే తీసుకోలేదు వాళ్ళు కనీసం 50 days తర్వాత, ఒక 40 days తర్వాత అప్పుడు నామినేషన్కి 2 days తీసుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచే 2 days తీసుకుంటున్నారు నామినేషన్కి. ఇంకా చూడాలి వీళ్ళ నామినేషన్స్ ఇప్పుడే 2 daysలో ఇలా ఉన్నాయంటే ఇంకా రాను ఎలా ఉంటాయో తెలీదు. ప్రేరణ గారు ఒక మాట చెప్పారండి, అంటే ఇంకా ఫ్యూచర్ డేస్లో ఎలాగో మనము టాస్క్ అని ఇంకా వేరే ఇష్యూస్ అని చాలా వస్తూ ఉంటాయి, అలాంటివి ఏం లేకుండా ఉన్నాయి కదా ప్రస్తుతానికి. ఇప్పుడన్నా కొంచెం మంచి ర్యాప్ బిల్డ్ చేసుకొని తర్వాత ఇలా గొడవ పడతాం కదా, ఆ విషయం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు ప్రేరణ గారు. కానీ సోనియా గారు ఏమన్నారంటే ప్రేరణ గారిని, లేదు మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు, చిల్ అవ్వడానికి వచ్చారు, ఈ బిగ్ బాస్ హౌస్కి చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు వచ్చింది, అన్ని టాస్కులు ఆడాలి, మంచిగా ఉండాలి, ఇంకా ఆర్గ్యుమెంట్స్లో మీరు ఎంటర్ అవ్వాలి. ఆ వాటికి సోనియా గారు ప్రేరణ గారు నామినేట్ చేశారండి. కానీ బేబక్క గారు నామినేషన్ టైంలో కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే తన వైపు నుంచి తను మాట్లాడాలి కదా. సోనియా గారు ఎలాగో ఒక మాట చెప్పారు, అలాగని బేబక్క గారు కామ్గా ఉండకుండా ఏదైనా చెప్పింటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ సీజన్లో చాలా వరకు కూడా అందరూ ఇంగ్లీష్ యూస్ చేస్తున్నారు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటండి? ఈ రివ్యూలో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, మిస్టేక్గా ఏమైనా చెప్పి ఉంటే ఇది మిస్టేక్ అని కమెంట్ చేయండి, లేదు అంటే కరెక్ట్గా చెప్పాను అంటే కరెక్ట్ అని కమెంట్ చేయండి. కానీ ఏదో ఒకటి కమెంట్ మాత్రం చేయండి.
నేను చెప్పే ఈ రివ్యూ ఎలా అనిపిస్తుందో మీకు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు నాకు అనిపించింది ఏంటి అంటే సోనియా గారు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా బాగున్నాయి, కానీ కొంచెం యారియెంట్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి వచ్చేసి నాగమణికంఠ గారు. ఈ నాగమణికంఠ గారు కూడా గేమ్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, కానీ ఈ ఇద్దరికి ఏమవుతుందంటే నెగిటివిటీ అనేది కొంచెం ఫామ్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. వీళ్ళ పాయింట్స్ కరెక్టే, గేమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కానీ కొంచెం ఎక్కడో చోట నెగిటివిటీ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఈ ఫుల్ వీడియో చూసేసి మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. దిస్ ఈజ్ స్నేహ. బై బై, టాటా, సీ యూ.